25 ఏళ్ల క్రితం గంగిరెడ్డి సెల్లిని పెద్దిరెడ్డికి, పెద్దిరెడ్డి సెల్లిని గంగిరెడ్డికి ఇచ్చి కుండబార్పు వివాహం చేసుకున్నారు. గత 20 ఏళ్ళుగా 2 కుటుంబాల మధ్యన గొడవలో చెడిపోయిందిలే. ఇప్పుడు పెద్దిరెడ్డి కూతురు గంగిరెడ్డి కొడుక్కి, గంగిరెడ్డి కూతురు పెద్దిరెడ్డి కొడుకు ఇచ్చి మళ్ళీ కుండబార్పుని పెళ్లి చేసుకోండిలా. ఇదంతా మనకు ఆనందం కదా. ఊరి జనాల దగ్గర నూకేసిన 10 ఎకరాలు ఏడబోతాయని భయంతో భర్త శత్రువులు మళ్ళా బంధువులు అయిపోతుంటారు. ఇలాంటి పెళ్లిళ్ళు నిలుస్తాయంటావు బా? అసలు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయంటావు బా? నాకు డౌటే బా. నాకు డౌట్ లేదు బా. ఏయ్ ఊరుకోండి, పెద్దిరెడ్డి కొడుకు వస్తా ఉంటారు బా. పెళ్లి కొడుకు కల 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 ఏం మామూలు భోజనాలు చేశారా? చేసినా గానీ మీ నాయన ఎక్కడా? నాయన మా మామ ఆచారం ప్రకారం ఇంటికాడ హోమం జరిపిస్తున్నారు. పెళ్లి కొడుకు తనకు కాబోయే భార్యకి సారీ పంపాడు. సో మీరందరూ బయటకు వెళ్తే నాకు టెన్షన్ గా ఉంది. డోంట్ వరీ, కిరణ్ నీ కోసం పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ లో 7 AM కి ముంబై ఫ్లైట్, ముంబై నుంచి 11 AM కి కెనడా ఫ్లైట్. ఆ తర్వాత మీరు ఎక్కడున్నారో ఎవరికి తెలీదు. ఇదంతా జరుగుతుందంటావా? మీ ప్రేమ సక్సెస్ అవుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మిగతాదంతా ఆ దేవుడే చూసుకుంటాడు. పద. పెళ్లి కుమార్తెను తీసుకురండి. కేశరాజం బ్రహ్మణ బ్రహ్మణ సురాహాన సున్వన్నోతదేశిత సాధనం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యలక్ష్మీ ధాత వేదోమం. రెండవ పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్లి కూతురు కనిపించట్లేదు. మన 2 కుటుంబాల ఆస్తుల కోసం నా జీవితాన్ని పెట్టుబడిగా పెట్టలేక, నేను ప్రేమించిన వాడికి దూరం అవ్వలేక మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ 2 కుటుంబాలు ఎప్పుడూ కొట్టుకుని చేస్తూనే ఉంటాయి. పీట్ల మీద ఆగిపోయిన ఈ అమ్మాయి పెళ్లి జరగాలంటే ఏ దేవుడో దిగి రావాలి. ఈ సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ డి బ్రదర్స్ చైర్మన్ ధనంజయ్. వీడి లైఫ్ అంబిషన్ ఈ సిటీకి మేయర్ అవడం. అందుకోసం ల్యాండ్ కబ్జా, లిక్కర్ మాఫియా, రియల్ ఎస్టేట్ దందా, ఎక్కడ సంపాదనకు స్కోప్ ఉందో అక్కడ వీడి చూపడింది. వీడి తమ్ముళ్ళు దామోదర్, దివాకర్ అన్నతో బ్లడ్నే కాదు నేచర్ కూడా పంచుకున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ ముగిసాయి. కావలసిన కార్పొరేటర్స్ అందరినీ కొనేశాడు. అపోజిషన్ పార్టీ సపోర్టర్ ఒక్కడ మాత్రం లొంగలేదు. ధనంజయ్ మేయర్ అవ్వటం అవ్వకపోవటం ఆ ఒక్కడి చేతిలోనే ఉంది. అన్నా, కార్పొరేటర్ మహేంద్ర గాడు ఆడి పెళ్ళాం పెట్లు మన చేతిలోనే సేఫ్ గా ఉన్నారన్నా. వీడు జిహెచ్ఎంసీకి వచ్చి నీకే ఓటేస్తాడులే. ఎయ్యకపోతే ఫ్యామిలీ మొత్తానికి ఒకటే ఓటు వేసేస్తాడేంట్లన్నా. జాగ్రత్త రే, వాడి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నువ్వేం టెన్షన్ పడకన్నా, ఇక నువ్వు మేయర్ అయిపోయినట్టే. ప్రమాణ స్వీకారానికి పొందూరు కథ తొడుక్కొని రెడీగా ఉండన్నా. ఇక ఈ దెబ్బతో హైదరాబాద్ సిటీలో నిన్ను కొట్టేవాడలేడన్నా. ఎవడు పంపిస్తే వచ్చావురా? ఒకడు పంపిస్తే రావడానికి నేను మీలాగా పెంపుడు కుక్కను కాదు బే. టైగర్, యంగ్ టైగర్. మీరు కిడ్నాప్ చేసిన కార్పొరేటర్ని, అతని ఫ్యామిలీని నాకు అప్పచెప్తే నేను బయలుదేరతా. అబ్బచ్చా, నీకు అప్పలుగా ఇచ్చాడనక ఇంత పెద్ద సెటప్, ఇంతమంది రౌడీలు ఏసేయండిరా. ఆగడ్రా. నా ఎంట్రీ చూసిన తర్వాత కూడా నన్ను కొట్టాలన్న నీ కుతూహలం చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావురా. అందుకే నీకు ఆఫర్ ఇస్తా. అందరం కలిసి టీలు తాగేసి
సరదాగా నాకు మాటలు మాట్లాడేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ నాకు అప్పచెప్పారనుకో హ్యాపీగా ఎవరింటికాడ వెళ్ళిపోవచ్చు. కాదు కూడదు అని నాతో బరిలో దిగితే ఆ తర్వాత నా కాళ్ళు పట్టుకున్నా, నా చేతులు పట్టుకున్నా, ఇంకేం పట్టుకోవాలేంటి? నేను మీతో ఫ్రెండ్షిప్ చెయ్యను రా. నీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నువ్వు మరీ ముండోళ్ళ ఉన్నావు బాయ్. సరే నువ్వు అన్నట్టే ఆ టీలు తాగేసేసి మాట్లాడేసుకొని ఆ ఫ్రెండ్షిప్ ఇది చేసేసుకొని ఎవరెళ్ళగా వాడు వెళ్ళిపోతావు. నేను ఆఫర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే భరోసా, కాదంటే రభసా. రేయ్ ఈడు మాటలతో అయిన రకం కాదురా, చెప్తా. మనం సేపు ఇప్పుడేసేయండి రండి. బాబు నాది చిన్న కాంప్లిమెంట్. మీరు వచ్చిన బండే కాదు, మీరు బుల్లెట్. చూడ్డానికి బుల్లెట్ లాగానే ఉంటాను, కానీ గుద్దుకుంటేనే తెలుసుద్ది బుల్డోజర్. ఏంటిది మెంటల్ వచ్చినలాగా? మేర్పట్టు దక్కనప్పుడు మెంటల్ ఎక్కించేస్తాయంట్రా. నా ఆశయం నాశనం అయిపోయింది. అవ్వలేదు, ఎవడో కావాలని చేశాడు. ఎవడాడు? నా మిషన్ మీద కొట్టున్నాడు. ఎవడాడు? వాడెవడు తెలియదన్నా, ఇంతమంది ఇప్పుడు చూడలేదు కూడా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే వేటాడే పులిలా ఉంటాడన్నా. వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. వీడికి వాడెవడో తెలుసంట. చెప్పు, నీకేం కావాలని ఇస్తాను. నాస్తిలో సగం రాసేస్తా. చెప్పు, ఎవడాడు? ఎవడో అయితే చెప్పడానికి నేను ఇన్ఫార్మర్ని కాదు బే, నీ పొలిటికల్ కెరియర్ ని బ్లాస్ట్ చేసిన ట్రాన్స్ఫార్మర్ని. ఎవడా నువ్వు? నేనెవరో నీకు తెలియాలంటే నువ్వు లైఫ్ లో 2 కోల్పోవాలి. నంబర్ 1, రోజు రోజుకి మోజు పెంచుకున్న నీ మేయర్ పదవి మీద కొడతా. ఆల్రెడీ కొట్టేశాను. నంబర్ 2, నీ పరువుకి పర్ఫ్యూమ్ కొట్టి స్టేటస్ గా మార్చుకున్న స్టేటస్, నీ స్టేటస్ ని పడగొడతా. దమ్ముంటే రా, రా. నీ కర్మ కాలినప్పుడో నాకు మండినప్పుడో ఆటోమేటిక్ గా నన్ను చూస్తా. అది మీ తప్పు కాదండి. మీ అన్నయ్య గారి లైఫ్ లోకి ఓ దూలగ్రహం ఎంటర్ అయింది. దాని రిఫ్లెక్షనే ఈ రియాక్షన్. దూలగ్రహం అంటే ఆడే. ధనుంజయ్ గారు, అమ్మాయికి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా?